కెరియర్ లో కన్ఫ్యూజన్ బేసిక్ గా ఎందుకంటే అండి, అంటే వేరియస్ రీజన్స్, అంటే నేను ఎవరిని నాట్ జడ్జింగ్ ఎనీబడి, బట్ వేరియస్ రీజన్స్. మేబీ పేరెంటల్ ప్రెషర్ అయి ఉండొచ్చు. యూజువల్ గా మనం వింటూ ఉంటాము ఇంటర్వ్యూస్ లో, వై డిడ్ యూ చూస్ దిస్ అంటే, లేదు మా పేరెంట్స్ చెప్పారు, లేదంటే మా రిలేటివ్స్ చెప్పారు, మా సిస్టర్ చెప్పింది, అందుకనే చూస్ చేసుకున్నా. మేబీ నాకు అప్పుడు తెలియదు ఇట్లా ఉంటుంది, బట్ నా ఇంట్రెస్ట్ ఇంకోటి ఉంది. మేబీ దిస్ ఇస్ నాట్ ద నాకు రైట్ కెరియర్ కాకపోవచ్చు. అలా స్ట్రీమ్ మారడం, ఇలాంటివన్నీ కూడా మనం యూజువల్ గా చూస్తూ ఉంటాము. సో నెవర్ ద లెస్ అండి, ఓకే వాట్ ఎవర్ మనం ఎడ్యుకేషన్ ఏదైనా పర్సీవ్ చేసినా, బట్ మనం అప్ స్కిల్లింగ్ అనేది చేసుకుని దానికి అనుకూలంగా మన కెరియర్ పాత్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకసారి ఏమవుతుందంటే, బేసిక్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అన్ని వైపుల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం యూట్యూబ్ లో చూస్తాము, అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని కూడా మనకు తెలియదు. లేదంటే పియర్ ప్రెషర్ వల్ల కూడా వీ వాంట్ టు గెట్ ఇన్ టు సర్టెన్ స్ట్రీమ్, ఈ స్ట్రీమ్ లో నేను జాయిన్ అవుతాను, లేదంటే ఇలా నా కెరియర్ బిల్డ్ చేసుకుంటాను. సో ఇట్లా ఏంటంటే, ఇట్ ఈస్ ఓకే, లైక్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ ఇప్పటి నుంచి లైక్ హౌ కెన్ ఐ మేక్ మై కెరియర్ బెటర్, అసలు నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, ఒక స్వాట్ అనాలిసిస్, నా స్ట్రెంగ్స్, నా వీక్నెసెస్, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి. సో అలా మనం ఏమైనా ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకుని కరెక్ట్ గా దాన్ని బట్టి మన కెరియర్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ట్యూన్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ ఓకే నేను ఇదే స్ట్రీమ్ లో చదివాను, నేను ఇలానే ఉండిపోతున్నాను, లేదండి. దేర్ ఆర్ మెనీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ దట్ వీ కెన్ సీ. సో ఎనీ టైమ్ మనకి కొంచెం మన ఎన్హాన్స్ చేసుకోవడానికి కెరియర్ మనకి యూస్ఫుల్ అవుతుంది.